బోర్డు అంతా నిండిపోయిందని కొంచెం కంగారు పడుతూ ఉంటారు. నో వరీస్, ఒక్కసారి వింటే డెడ్ ఈజీగా ఉంటుంది. అసలు లైఫ్ ప్రాసెస్ అంటే ఏంటి? లైఫ్ అంటే లివింగ్, ప్రాసెసెస్ అంటే బయోలాజికల్ యాక్టివిటీస్. బయోలాజికల్ యాక్టివిటీస్ అంటే ఏంటి? మన బాడీ లోపల జరిగే యాక్టివిటీస్ అన్నిటినీ బయోలాజికల్ యాక్టివిటీస్ అని అంటారు. సో ఓకే, అయిపోయినాయి. లైఫ్ అంటే అయిపోయింది కదా మొత్తం. అసలు దీనికి డెఫినేషన్ ఎలా వస్తుందంటే ద ఎసెన్షియల్ అంటే ఇంపార్టెంట్ అనమాట. బేసిక్ బయోలాజికల్ యాక్టివిటీస్, మన బాడీలో జరిగే బయోలాజికల్ యాక్టివిటీస్ ఇప్పుడే చెప్పాను. మన బాడీలో జరిగే ప్రాసెస్ అంటే ఏంటి? పనులు. సో మన బాడీలో జరిగే బయోలాజికల్ పనులు దట్ ఆర్ పర్ఫార్మ్డ్ బై లివింగ్ ఆర్గానిజమ్స్. ప్రతి లివింగ్ ఆర్గానిజంలో జరిగేవన్నమాట. లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే నాట్ ఓన్లీ హ్యూమన్స్, ప్లాంట్స్, యానిమల్స్, మైక్రో ఆర్గానిజమ్స్, వీటన్నిటిని లివింగ్ ఆర్గానిజమ్స్ అనే అంటారు. అసలు ఈ బయోలాజికల్ ప్రాసెస్ ఎందుకు జరగాలి అంటే, మనం ఇందాక అనుకున్నాం కదా, ఒక చెట్టు బతుకుందా లేదని ఎలా తెలియాలి అంటే రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది, దాని ఆకులు పచ్చగా ఉంటాయి, సో పెరుగుతున్నది. ఒక కుక్కని మనం కర్రతో కదిలిస్తే అది లేచి పరిగెడుతున్నది, లేదా దగ్గరగా చూస్తే దాని బ్రీతింగ్ మనకు తెలుస్తుంది. ఒక మనిషిని చూస్తే ఆయన ఒక బ్రీతింగ్ మనకు తెలుస్తుంది, వాళ్ళు పెరుగుతున్నారు, పరిగెడుతున్నారు, ఇవన్నీ మనకు తెలుస్తున్నాయి. ఇవన్నీ మనకు తెలుస్తున్నాయి, కానీ ఇవన్నీ జరగడానికి లోపలంటూ ఒక సీక్రెట్ జీని అనేది మన బాడీలో ఉంటుంది. అసలు ఏంటి ఆ సీక్రెట్ పనులు ఏమేమి జరుగుతున్నాయి మన బాడీలో బయటకు కనిపించకుండా లోపల నుంచి ఒక మెషిన్ ఈ పనులన్నింటినీ చేయిస్తున్నది మన బాడీ ద్వారా. ఆ పనులు జరగటం వల్లే మనం ఈ గ్రోత్ని కానీ వీటిని కానీ మనం అబ్జర్వ్ చేయగలుగుతున్నాం. ఏమేమి పనులు జరుగుతాయి మన బాడీలో? బయో మీన్స్ లైఫ్. సో మనం లివింగ్ అని తెలియడానికి దాని వెనకాలండే మెయిన్ హీరోస్ ఎవరు, ఏమేంటి ఆ హీరోస్ అనేది మనం చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ వచ్చేసి మనం ఒక బండి సో మెయిన్ అయితే న్యూట్రిషన్, రెస్పిరేషన్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్స్క్రీషన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బైక్ తీసుకున్నాం, ఆ బైక్లో ఇంజన్ ఉంటుంది, మైలేజ్ ఉంటుంది, డిస్ప్లే అంటారు, అబ్బో ఎన్ని ఉంటాయో, ఇవన్నీ ఉంటాయి కదా. మరి అసలు అది నడవడానికి ఏం కావాలి? వాటరా? ఫ్యూయలేగా. అది అసలు ఫ్యూయల్ లేకుండా ఈ లైఫ్ ప్రాసెస్ అన్నీ జరుగుతాయా? జరగవు కదా. అదే బైక్ నడుస్తుందా? నడవదు కదా. సో దానికి కావాల్సిందే ఈ లైఫ్ ప్రాసెస్ న్యూట్రిషన్ అనమాట. న్యూట్రిషన్ అనేది లేకపోతే ఈ బాడీలో జరిగే ఏ లైఫ్ ప్రాసెస్ అనేది జరగదు, ఎందుకంటే ఎనర్జీ కావాలి కదా. సో ఇక్కడ న్యూట్రిషన్లో ఏమవుతుందంటే ఎనర్జీ అనేది ఫుడ్గా తీసుకోబడుతుంది. రెస్పిరేషన్ ఏంటంటే ఆ ఫుడ్ని ఆక్సిజన్ ద్వారా బ్రేక్ చేసి ఎనర్జీగా మారుతుంది. ట్రాన్స్పోర్టేషన్ ఏం చేస్తుంది? ఆ ఎనర్జీని మన బాడీ మొత్తానికి వెళ్ళేలా చేస్తుంది. ఎక్స్క్రీషన్ రిమైనింగ్ని బయటపడేస్తుంది. ఇవి 4 మెయిన్ లైఫ్ ప్రాసెస్. వీటి గురించి ఇన్ డీటెయిల్గా వచ్చే దాంట్లో తెలుసుకుందాం.